హలో హలో నా గుండెకాయలో ఉండే చిన్న గుండెకాయలారా, వెల్కమ్ బ్యాక్ టు ది ఫన్ విత్ SRB వైట్ యూట్యూబ్ ఛానల్. ఈ ఇంట్రో ఇన్ని చాలా కాలం అవుతుంది కదా. జస్ట్ టైం గ్యాప్ అంతే, టైమింగ్ లో గ్యాప్ ఉండదు. హే మ్యాన్, నా సిక్స్త్ సెన్స్ ప్రకారం ఇప్పుడు ఇంట్రో నువ్వు చెప్పి ఉండకూడదు, SCB చెప్పి ఉండాలి. ఆ? నా ఛానల్లో వాడేంటికి చెప్తారా ఉడాల్? అడుగంతకైతే SCBని చెప్పాలనుకున్నాడో లేదో. ఊనారా మచ్చా? అవును మామ, కానీ వీనికెలా తెలిసింది? ఎలా కనిపెట్టారు సార్? అవురా గదిని ఎట్ట తెలిసింది నీకు? హే మ్యాన్, ఎవరిని పట్టుకొని గదిని అంటున్నావు? ఐఎమ్ ఏ ఫ్యూచర్ మ్యాన్, ఫ్యూచర్ నుంచి వచ్చా. లేసిబి అమ్మచ్చా రెడీనా? రెడీ. 1 2 3. ఏంట్రా అలా పిచ్చి కుక్కల్లా నవ్వుతున్నారు? సరిగ్గా నవ్వడం రాదా? రే గదిని, మాటలు మడసనంగా మాట్లాడు. హే, గదిని కాదురా అంటే మళ్ళీ గదిని అంటావు తింగరోడా. మళ్ళీ ఎవడు రాట్టయితే నువ్వు? చెప్పా కదరా బేవకూఫ్, ఫ్యూచర్ మ్యాన్ ని, ఫ్యూచర్ నుంచి వచ్చా. అబచ్చా. మళ్ళీ చా అంటాడే వీడు. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? ఇప్పుడు నిన్ను నమ్మించడానికి నేనేం చేయాలా? ఏదైనా ఒక ట్రూ ఫ్యాక్ట్ చెప్పు. సరే చెప్తున్నా. ఇప్పుడు నువ్వు నా కిల్లు దొబ్బేస్తావు చూడు. నా కొడుకుని. అవును మామ, ఇది నిజమే చెప్పాడు. ఐ థింక్ హీఈస్ రియల్ ట్రూ ఫ్యూచర్ మ్యాన్ అనుకుంటా. బొంగేం కాదు, ఇట్లా వాళ్ళని నమ్మితే 500 ఈ ఆయుర్వేద పూజ చేపిస్తా, 1000 రూపాయలు ఈ వెంకటరామ స్వామిని దర్శిస్తా అని లెక్క దొబ్బుతారు. అవును మచ్చా, నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది. టెస్టింగ్ చేద్దామా? సరే, ఏం టెస్టింగ్ ఏంటో నాకు మాత్రం దడొచ్చేస్తుంది బాబోయ్. ఫస్ట్ నువ్వు అడుగు ఏదైనా. హలో బ్రో, ఫ్యూచర్ మ్యాన్. ఏ పాతకాలం మనిషి లే సిల్లరోడా. లే ఉలిగిరి మనిషి. చెప్పండి చెప్పండి బ్రోస్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? అది పిలిచే విధానం. ఇప్పుడు నువ్వు నిజంగానే ఫ్యూచర్ మనిషివా? ఎస్. మళ్ళీ నీ వాయిస్ ఇంటికి అచ్చం మా గదిని గాని లెక్క ఉంది. అది నా వాయిస్ కూడా ఫ్యూచర్లో ఇలానే చేంజ్ అవ్వబోతుంది. సో అంతవరకు వెయిట్ చేయడం ఇష్టం లేక ఇప్పుడే మార్చేసుకున్నా. అబ్బో, మరైతే ఈ మ్యాచ్ మనం బోయా కొట్టగలుగుతామా లేదా? అబ్వియస్లీ ఖచ్చితంగా కొడతాం. లాస్ట్ కిల్ కొట్టేది కూడా నువ్వే. మెట్టి తీసుకుని మగమ్మ పాలు కొడతా. నువ్వు కొత్త కొత్త రూల్స్ పెడితే లాస్ట్ కిలో నాది, బోయ కొట్టించేది కానీ నేనే. లేదు SCB, లాస్ట్ కిల్ నీదే, బోయ కొట్టేదిగా నువ్వే. అబ్బా ఫ్యూచర్ మ్యాన్, థ్యాంక్ యూ సో మచ్. రే మచ్చా, ఈ ఫ్యూచర్ మ్యాన్ నిజంగానే ఫ్యూచర్ నుంచి వచ్చాడు రోయ్. యా, నీకు సపోర్ట్ చేస్తాడానే? అయ్యో అలా కాదు SRB, నేను చెప్తుంది వాస్తవం. ఎవరి పక్క కూడా సపోర్ట్ చేయట్లేదు. కావాలంటే ఇప్పుడు నువ్వు నాకు ఇచ్చిన వాడిని SCB కొట్టుకుంటాడు చూడు. ఉరా నా బట్ట, నీ నోరు మూయిరా. పుట్టకోసి ఫ్యూచర్ నుంచి వచ్చినావు, ఇద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని. SRB, మా కాలంలో ఇలా మ్యాచ్ ఫిక్సింగ్లు మోసాలు ఉండవు. మేము నిజమే చెప్తాం. సరేరా, అయితే ఇంకొక ఫైనల్ క్వశ్చన్ నీకు. నువ్వు నిజంగానే ఫ్యూచర్ నుంచి వచ్చి ఉంటే ఈ క్వశ్చన్లకు సమాధానం చెప్పు. 1 2000 నోట్ ఇంకా చలామణిలో ఉందా? 2 ఈ మధ్య సింగు ఎన్నో పార్ట్ విడుదలైంది. అండ్ 3 ప్రభాస్ కి పెళ్ళైందా లేదా? ఇలాంటి క్వశ్చన్స్ కి నేను సమాధానం చెప్పను. ఎందుకు? తెలిస్తే కదా. బ్రో, నాకు తెలుసు కానీ నేను చెప్పను, ఎందుకంటే ప్రభాస్ ఫ్యాన్స్ హట్ అవుతారు. అబ్బో, మరైతే మేమేమి అడగము, నువ్వే చెప్పు మా గురించి. ఫ్యూచర్ లో మేమేమైతాం? నువ్వైతే ఖచ్చితంగా దేవదాస్ అవుతావు. ఎందుకు? నీ ప్రీతి నిన్ను మట్టసనంగా నేల నాకిచ్చి దొబ్బేయమంటాది. పొట్టకోసలే, నా ప్రీతి అలాంటిది కాదు. చూస్తా ఉండు, నీకే తెలుస్తుంది. సరేలే చూద్దాం. మా ప్రేమని నేను కలకాలం నిలకడగా నిలబెట్టుకుంటా. లేదు సమేట జరగకూడదు. ఇన్ని కానీ మోసం చేయాలి ప్రీతి, నన్ను మోసం చేసింది కాబట్టి. సరివో జన బ్రేకప్ భవంతు. ఏ పిల్లదానా, గొడతాను దానుకొని ఎవరి కోసం కాపు కాసినావు? అక్కడొక్కటిగా చూడాల్సిందే, ఇక్కడ కూడా చూడాలా? అబ్బాయి డెక్క, నా డైలాగ్ నాకే అప్లై చేస్తే కుదరా నువ్వు. నేను అక్కడ చూస్తుంటే నువ్వు ఇక్కడ నుంచి కొట్టి ఇప్పుడు కొట్టు, ఏది ఇప్పుడు కొట్టు. గుండు నక్క మాదిరి దాక్కొని కొట్టేది కాదు. దమ్ముంటే సింహంలా నాలా ఎదురొచ్చి కొట్టారా మాటకే సాలే. ఏ ఫ్యూచర్ మనిషి, ఇప్పుడు మనం మన వాస్తు ప్రకారం ఎక్కడికి వెళ్తే బాగుంటది? నేను జాతకాల జ్యోతిషకుడిని కాదు, వాస్తులు చెప్పేకి ఫ్యూచర్ మనిషిని. సర్లే, అదే ఫ్యూచర్ చెప్పు. 2 నిమిషాల ముందుకు చూసి ఏడిపోతే పానాలతో ఉంటామో, ఏడిపోతే గుయ్యిక్ అంటామా? సరే చూస్తున్నా. ఓం తుమ్మంత్రకాలి బొమ్మత్రకాలి బులిగిలి పెట్ట ఫట్. హే SRB, వెళ్ళు చిరణ్ దగ్గరికి వెళ్ళు తొందరగా. అతను ఇప్పుడు చనిపోబోతున్నాడు. అవునా? ఎవడ్రా నా చరణ్ని కొట్టేది? వస్తున్నా, వచ్చేస్తున్నా. అయ్యో చరణ్, నాకైనే నా కొడుక, నువ్వు నాకు గారా. అది వస్తున్నా చరణ్, అయిపోతివే. నీలే లూడో నేరుకొచ్చా. ఏం పర్లేదు. అబ్బా, లూడు బలుండదు మా చైన్ దగ్గర. ఏంటి గట్టే కొడుతున్నావు నువ్వు? పచ్చకమ్మర్లు గిట్ట లేచినాయా ముడ్డి కింద? బబ్బబ్బా, ఇంకొచ్చాండి ఎగురుకుంటా. నువ్వు అంతోక మళ్ళీ నువ్వు తోంతోక నాశనం అయిపోతావు రే నా కొడుక, నాశనం అయిపోతావు. ఎప్పుడు చూసి నాకిలీల మీద పట్టింటావు నీ తల్లి. ఫ్యూచర్ మనిషి, వాడిని చాలా జాగ్రత్తగా మాట్లాడమను, లేకపోతే నీకు తెలుసుగా నేను ఫ్యూచర్ లో వాడిని ఏం చేస్తాను. నాయనా SCB,
ఫ్యూచర్లో నువ్వు వాడి ఈక కూడా పీకలేవు. ఇంకా వాడే నీకు రోజుకు 2 మొట్టికాయలు నెత్తి మీద కొడతా ఉంటాడు. ఎవడ్రా నువ్వు? ఏం చేస్తున్నావుడా? అంటే ముందర చూసుకుంటా కూర్చుంటే వెనకాల చూడరేం మీరు? ఎట్ట రైట్ అయితే బాట్ నా కొడుకున్నారా? ఎప్పుడు నేర్చుకుంటారా గేమ్ ఆడేది? ఐక్యూ పెట్టండిరా, 360 డిగ్రీలు పెట్టండిరా నాయకట్లా. మీ స్కిల్స్ మొత్తం వాడండిరా, లేకపోతే నిరంతరం అనుక్షణం బాటగా తీరినే సచ్చింటారు మా ఎస్సీబీ గా తీరిన. నువ్వేమాడా ఓ నరసన్న అని ఉరుకుతున్నావు? నీ యాస్ తీరిపోయింది నా కంటి చూపు నీ మీద పడినప్పుడే. యో ఫ్యూచర్ మ్యాన్ చెప్పింగా ఎక్కడికి వెళ్దాం? లేదు ఎస్ఆర్బి, నేను చెప్పను. యా అలా చెప్పి ముందే తెలుసుకొని ఆడితే కిక్కేముంటది? మీ నేను బొంగురే చెప్పు ఓయ్. నేను చెప్పను. వరా పుస్కి ఫ్రెండ్స్ ఆ ఫ్యూచర్ మనిషి డూప్ నా ఫ్రెండ్స్ నన్నే డూప్ అంటావా? ఇప్పుడు నీ మరణం తథ్యం సుమా. బొంగేం కాదు, నీలాంటి వాళ్ళని మస్తు చూసినే. అబ్బా 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 కూల్ కూల్ కూల్. ఏందే భయపడి అనుకుంటే దీనికే? ఇప్పుడు చూడు ఇవి నెట్ట కొడతాను మెడికిట్టేసి. అన్న సామి సామి ఫ్యూచర్ మ్యాన్, నీ పోరెందుకు తెలియక ఊరికనే నోరు జరనే సామి, నోరు జరనే. దయచేసి నా మీద దయా కృప చూపించి రివైవ్ సామి. ఇంక ఎప్పుడు నిన్నేమన్నా నేను ఇచ్చినా చూడు మచ్చా. థ్యాంక్స్ రా బొమ్మర్ది. ఇటు డూపు నా కొడుకు ఫ్యూచర్ మనిషి, ఇన్ని నమ్మాకు. ఏంటి మళ్ళీ చావుని రుచి చూపించమంటావా? నువ్వు భయపడితే భయపెట్టడానికి ఓటర్ని అనుకున్నావా బే? షూటర్ని కాల్చి పారేస్తా కొడక్క. ముందు ఎనిమిస్ని కాల్చు, నన్ను మళ్ళీ కాలొద్దు. నేను చేసే పని నాకు ఎదుటోడు చెప్తే నాకెక్కడో కాలుద్ది. ఇప్పుడే చంపేస్తా. చెప్పు. ఛే ఆపండి, చూడలేక చస్తున్నాం మీ కామెడీ. ఏంది మచ్చా ఇంత సీరియస్ గా జరుగుతున్న వారిని పట్టుకొని కామెడీ అనేటివి? దో నాకాయ అప్పుడే పెట్టనా కొడుకు, 8 కొట్టలేక మళ్ళీ ఫ్యూచర్ మనిషి బొంగులోది బాటగాడు. ఏం నువ్వాడ ఏమి భయం భక్తి లేదా? ఆడ గెలుక్కున్నా కానీ అట్టే ధైర్యంగా రివైవ్ ఇస్తావు. ఓరా మచ్చ నువ్వు ఏంటికి తీవ్ర ఫ్యూచర్ మనిషికి రివైవ్? అయ్యో నీళ్ళ మచ్చా, ఎంతైనా మనోడే జాతకాలు చెప్పే కన్నా తరమవుతాడు. ఓరర్రా నల్లెనుగు బిడ్డ ద్రౌపది దిగా ఏయ్ వేసేసినాలే. తూని అబ్బా, ఇంటికి బాగా వచ్చి వేడి చేస్తుంటే కొట్టాడ పెట్టుకుంటావా నేడు వంట చేయకుండా? పై కడతానా? అబ్బా మళ్ళా ఇంజెక్షన్ పిత్తకేసుకునేది, అది కడుపుకి కాదు. ఒరే నల్లరామూర్తి ఏడని చెప్తారా నువ్వు? నేను ఆడలుడెడుతుంటే వెనక నుంచి కొడతామని చూస్తీవి. అయ్యయ్యో పాప పిచరమేండి నాకే పాప అడిగాడు. ఏరా రివైవ్ వెళ్ళా ఇస్తాండవు కదా ఆల్రెడీ. ఏం అర్థండవు? ఒరవరా అన్న 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 అర్చండి అన్న. అట్ట భయముండి బతుకు. హే నా బట్టకే గాయస్, ఇప్పటి వరకు మనం మొత్తం 10 కిల్స్ అయితే కొట్టాం. ఇంకా మనం ఎన్ని కిల్స్ కొట్టగలమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇప్పటివరకు ఈ వీడియోకి లైక్ కొట్టకుంటే లైక్ కొట్టేయండి. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ సెట్ చేసుకోండి, మీరు రోజు ఇలాంటి వినోదకరమైన వీడియోలు చూడటానికి. హే ఫ్యూచర్ మ్యాన్, నువ్వు చెప్పినావు అప్పుడే ఫైనల్ కిలో నాదే, బోయా కొట్టేది కూడా నేనే అని. ఇప్పుడుగా నా కిల్లు నాకు రాకుంటే మెట్టి తీసుకుని మొహం పగలు కొడతా, నువ్వు ఫ్యూచర్ నుంచి వాస్తవానికి వచ్చే వరకు. అయ్యో లేదులే ఎస్సీబీ, ఈ ఫ్యూచర్ మ్యాన్ ఇప్పటి వరకు తప్పు చెప్పిందే లేదు. కిల్లు మాత్రం నీదే. మరి నాకు నేలబన్ నాకు అయినా కొడుక్కి. గాయస్ ఫైనల్లీ బోయ కొట్టేసినాం. కొట్టేసినాం కాదు, కొట్టినా నేను కొట్టింది. సర్లేరా 10th ఫెయిల్ నా కొడక. లైక్ షేర్ సబ్స్క్రైబ్. అయిపోయి.